హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిసిల్ల అమ్మాయిని. మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో ఈ రోజు మన ఛానల్లో వీడియో చూసి మీరు అందరూ తప్పకుండా నేర్చుకోండి. ఈ మామిడికాయ పప్పు సమ్మర్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనకి మామిడికాయలు అయితే చాలా దొరుకుతాయి కాబట్టి ఈ పప్పులో మామిడికాయలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా దీనికి కావాల్సింది అయితే ఒక గ్లాస్ కందిపప్పు అయితే కావాలి. ముందుగా కందిపప్పు ఒక గ్లాస్ తీసుకొని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక అర్ధగంట నుండి గంట వరకు అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పప్పు వేయడానికి కావలసిన పదార్థాలన్నీ రెడీ చేసుకోవాలి. ముందుగా ఒక 5-6 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం ఎల్లిగడ్డ, అలాగే ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న పప్పు అయితే కుక్కర్లో అయితే వేసుకోవాలి. ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు అయితే పెట్టుకోవాలి. పప్పు అయితే కొంచెం మెత్తగా ఉడకాలి. ఎందుకంటే మామిడికాయలు వేస్తున్నాం కాబట్టి ఇలా కొంచెం పప్పు మెత్తగా ఉడికితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా మనం శుభ్రం చేసుకొని పెట్టుకున్న పప్పునైతే కుక్కర్లో అయితే వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ అయితే నేను ఈ గ్లాస్లో అయితే తీసుకున్నాను. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ముందుగా మనం మూత పెట్టే ముందైతే ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. పప్పు ఉడికించుకునే ముందు కొంచెం ఆయిల్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనం పోపు వేసేటప్పుడు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉడికే ముందైతే కొంచెం పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే పప్పు అయితే చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంటుంది. ఈ సమ్మర్లో అయితే మామిడికాయలు అయితే చాలా దొరుకుతాయి కాబట్టి ఒక 2 మామిడికాయలు అయితే తీసుకోవాలి. ఆ 2 మామిడికాయలు తీసుకొని మీదున్న పొట్టు అయితే తీసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ఈ మామిడికాయలు అయితే కొంచెం పుల్లగా ఉన్నాయి, అందుకని చెప్పేసి 2 తీసుకున్నాము. కొంచెం తియ్యగా ఉంటే 3 అయితే వేసుకోవచ్చు. ఇవి బాగా పుల్లగా లేవు, బాగా తియ్యగా లేవు, మామూలుగా అయితే ఉన్నాయి, అందుకని చెప్పేసి 2 అయితే వేసుకున్నాము. బాగా పుల్లగా ఉంటే ఒకటి వేసుకుంటే సరిపోతుంది. పప్పు ఉడికిందా లేదా అనేది అయితే ఒక్కసారి అయితే ఇలా చెక్ చేసుకోవాలి. పప్పు అయితే ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది, ఎందుకంటే మనం కుక్కర్లో వేసాం కదా, అందుకని చెప్పేసి తొందరగా అయితే ఉడికిపోయింది. ఇలా మనం గిన్నెలో కూడా పప్పు ఉడికించుకోవచ్చు. కొన్ని వాటర్ పోసి ఇలానే ఆయిల్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం సేపు ఎక్కువ టైం పడుతుంది. అలాగే ఇంకో గిన్నె తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పప్పు అయితే పోపు అయితే చేసుకోవాలి. పప్పు పోపు చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నీ ఒకేసారి కాకుండా ఇలా తర్వాత గిన్నెలో అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఒక 2 లేదా 4 ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఎందుకంటే పప్పులో ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏ పప్పు చేసినా కానీ అందులో ఒక 2 ఎండుమిర్చిలు వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ అయితే ఇందులో వేసుకోవాలి. ఉల్లిగడ్డ అయితే కాస్తంత గోలేంత వరకు అయితే వెయిట్ చేయాలి. బంగారు రంగు వచ్చేంత వరకు అయితే గోలించుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం పచ్చిమిర్చి వేసాం కదా, అవి కాస్తంత గోలేంత సేపు అయితే ఆగాలి. ఆ తర్వాత ఇందులో మనమైతే ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం గోలేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఎక్కువసేపు అయితే వెల్లుల్లి అయితే గోలించుకోకూడదు, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మనం స్టవ్ అయితే చాలా సిమ్లో అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. స్టవ్ అయితే చాలా సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే తొందరగా మాడిపోతుంటది కాబట్టి. వెల్లుల్లి వేసాం కాబట్టి తొందరగా మాడిపోతుంది కాబట్టి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. అలాగే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి, ఎందుకంటే మనం ముందుగానే పప్పులో పసుపు వేసుకున్నాం కదా, అలాగే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ముందుగా 2 మామిడికాయలు తీసుకున్నాం కదా, అవి ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు అయితే వేసుకోవాలి. ఈ సమ్మర్లో మామిడికాయ పప్పు, అలాగే గంగవాలు కూర పప్పు, ఇవన్నీ చాలా మంచిది. గంగవాలు కూర పప్పు అయితే ఆరోగ్యానికి అయితే చల్లదనం కాబట్టి ఎక్కువగా ఈ సమ్మర్లో గంగవాలు కూర అయితే తినేయాల్సిందే. ఎందుకంటే మన ఆరోగ్యం అయితే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కాబట్టి అలాంటి సమ్మర్లో అయితే ఇవి అయితే తీసుకోవాల్సిందే. అలాగే ఒక 2 లేదా 3 చెంచాల కారం అయితే వేసుకోవాలి. ఇక్కడ మనము ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అయితే చూసుకుంటూ అయితే వేసుకోవాలి. అలాగే ఇందులో పులుపు కూడా ఉంటుంది కాబట్టి కొంచెం కారం అయితే పడుతుంది. అలాగే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పు అయితే ఇందులో వేసుకోవాలి.
ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. ఇలా పప్పు అయితే వేసుకుంటే తొందరగా అయిపోతుంది. ముందుగా మనం ఉడికించుకోవాలి. ఉడికించుకొని పప్పు ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఇలా పప్పు అయితే తొందరగా రెడీ అయిపోతుంది. ఈ మామిడికాయ పప్పు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటది. చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. ఇంకా టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలో అయితే ఇంకా సూపర్ గా ఉంటది. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని మీరు తప్పకుండా చూడండి. అలాగే ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మన ఛానల్లో చాలా రకాల వంటలు అయితే ఉన్నాయి. అవన్నీ చూసి చాలా సింపుల్ గా ఎలా చేసుకోవచ్చో నేనైతే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. మీరు అందరూ తప్పకుండా చూసి అయితే ట్రై చేయండి. ఈ మామిడికాయ పప్పు అయితే చపాతీలో కానీ దోశలో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఎప్పుడు చట్నీలే కాకుండా ఇలా ఈ మామిడికాయ పప్పుతో కూడా తినొచ్చు. వేడివేడి పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడి అన్నంలో ఈ పప్పు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని మీరు అందరు తప్పకుండా అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికైతే థ్యాంక్స్. అలాగే మీరు చూసిన వెంటనే ఈ పప్పు అయితే ట్రై చేయండి. చేయడం అయితే ఇంట్లో అయితే మిమ్మల్ని అయితే చాలా బాగా మెచ్చుకుంటారు. ఎందుకంటే ఇలా చేస్తే పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది అయితే ఎండుమిర్చి అయితే వేయరు, కానీ ఎండుమిర్చి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎండుమిర్చి వద్దనుకుంటే స్కిప్ చేయండి, కానీ పప్పులో ఎండుమిర్చి వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటది. అలాగే ఇందులో అయితే ఇలాంటి మసాలాలు అయితే అవసరం లేదు. ఇంట్లో ఉన్న వస్తువులతో చాలా సింపుల్ గా అయితే చేసుకోవచ్చు. లాస్ట్ లో కొంచెం కొత్తిమీరాకు వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఏ కర్రీలో అయినా మనం లాస్ట్ లో కొత్తిమీరాకు వేసుకుంటాం కదా, అలాగే ఇందులో పప్పులో కూడా లాస్ట్ లో కొత్తిమీరాకు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఈ వీడియో చూసాక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.